ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. దట్స్ అవర్ ఫెయిత్, మన విశ్వాసము. దేవుడు మన విశ్వాసాన్ని వమ్ము చేయుడు. విశ్వాసమునకు కర్త అయినవాడు, విశ్వాసమును మనలో పుట్టించినవాడు, విశ్వాస పరిమాణాన్ని అనుగ్రహించినవాడు, విశ్వాసమునకు ఆథర్ అండ్ ఫినిషర్ అనగా విశ్వాసమునకు కర్త అనగా హీ క్రియేట్స్ ఫెయిత్ అండ్ కొనసాగించువాడు అనగా ఫినిషర్ అనగా కంటిన్యూ చేసేవాడు. విశ్వాసాన్ని పుట్టించినవాడు ఆయనే, కొనసాగించేవాడు ఆయనే, పూర్తీకరణకు తీసుకొచ్చేది ఆయనే. కాబట్టి ఆ విశ్వాసములకు కర్త మన విశ్వాసాన్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. మనం ఆయన యందు ఉంచినటువంటి ఆ ఆశ్రయాన్ని, ఆ ట్రస్ట్ని, ఆ కాన్ఫిడెన్స్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు. లార్డ్ ఆల్వేస్ ఆనర్స్ అవర్ ఫెయిత్. ఎలా గణపరుస్తాడు అంటే దానికి ప్రతిఫలం ఇచ్చి గణపరుస్తాడు. విశ్వాసము లేకుండా ఎవరైనా సరే దేవునికి ఇష్టడై ఉండుట అనగా దేవుణ్ణి సంతోషపరచుట అనగా ప్లీజింగ్ గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్. కనుక దేవుణ్ణి ప్లీజ్ చేయాలంటే దాన ధర్మాలు, బలి లేకపోతే కర్మకాండల వలన కాదు, కానీ విశ్వాసం ద్వారా, ఆయన్ని విశ్వసించడం ద్వారా. ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా నేను విశ్వసిస్తాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఐ ట్రస్ట్ హిమ్. నేను అందరిని నమ్ముతున్నాను, అందరితో భాగంగా ఆయన్ని కూడా నమ్ముతున్నాను కాకుండా ఎవరిని నమ్మడం లేదు, ఆయన ఒక్కడినే నమ్ముతున్నాను అని మనము అనుకున్నప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి చెప్పాడు, మాకెవరి మీద నమ్మకం లేదండి, మీ మీద నమ్మకం, మిమ్మల్ని నమ్ముతున్నాం, యు ఆర్ ట్రస్ట్ వర్ది, కనుక మీరు ఈ పని చేసి పెట్టాలి అంటే ఖచ్చితంగా రే ఎవరిని నమ్మడం లేదంట, నన్ను మాత్రం నమ్ముతున్నాడట, కనుక ఇతని కోసం ఏదైనా రిస్క్ తీసుకుంటామని ఒక మనిషి, ఒక అధికారి అనుకుంటాడు. అలాగే మనం పూర్తిగా దేవుని మీద సరెండర్ అయిపోయి ఆధారపడితే, డిపెండ్ అయితే ఆయన మన విషయాలు చూసుకుంటాడు. కాబట్టి విశ్వాసంతో, వాక్యము ద్వారా, వాక్య శ్రవణం ద్వారా, వాక్యం నేర్చుకోవడం ద్వారా వచ్చిన విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో శిష్యుల గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మోడల్ డిసైపుల్స్, ఎగ్జాంపులరీ డిసైపుల్స్ అనగా మాదిరికరమైనటువంటి, ఆదర్శకరమైనటువంటి, మోడల్గా పెట్టుకోదగిన అటువంటి శిష్యులు. వాళ్ళు ప్రత్యక్షతను నమ్మిన వారని, ఆగపు చెప్పింది అబద్ధమని, నెరవేరిన తర్వాత చూద్దాములేని అనుకున్న వాళ్ళు కాదు. ప్రత్యక్షతను నమ్మిన వాళ్ళు ప్రత్యక్షతను, వాక్య ప్రత్యక్షతను నమ్మాలి. తాను కరువు వస్తుంది అన్నప్పుడు దానికి ఆధారం ఏంటి, బైబిల్లో రెఫరెన్స్ ఏంటి, వాట్స్ అ బిబ్లికల్ బేస్ అని ఎవరు అడగలేదు. వాళ్ళు గుడ్డిగా నమ్మారంతే. ఆ మనుషులు నీవే, నేనన్నా, నేను ఎందుకు అవుతాను, నో, నువ్వు ఏదో పొరపాటు పడ్డట్టున్నావు అని అనలేదు. ఆ మనుష్యుడు నువ్వే కదా, ఎస్, ఆ మనుష్యుడిని నేనే అన్నట్టుగా పశ్చాత్తాపములోకి, ప్రలాప గీతాల్లోకి మన పితరుడగు దావీదు వెళ్ళిపోయాడు. దాని ద్వారా అతను ఆశీర్వదించబడ్డాడు, పునరుద్ధరించబడ్డాడు. హీ వాస్ రిస్టోర్డ్ టు గాడ్ అండ్ హీ బికమ్ ఎ ప్రొడిగల్ సన్ అండ్ హీ హ్యాస్ కమ్ బ్యాక్ టు గాడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని పొందిన వాళ్ళు. their new identities, now they were called as Christians. దేవుని స్తోత్రం. అదేదో పాజిటివ్ సెన్స్లో చెప్పినటువంటి మాట కాదు, నెగిటివ్ సెన్స్లో. అంతియోక్ అనేటి ప్రాంతంలో యెరూషలేములోని క్రైస్తవులకు, లేకపోతే యెరూషలేములోని విశ్వాసులకు, పరిశుద్ధులకు, ప్రభునామములో ప్రార్థన చేసే వాళ్ళకి, సహోదరులకి పేరు లేనప్పటికీ కూడా, నీకు పేరు లేకపోవచ్చు కానీ ఒక పని ఉంది, నీకు ఒక పదవి లేకపోవచ్చు కానీ నీకు ఒక పని ఉంది, నీకు ఒక ర్యాంక్ లేదా హోదా, ఒక పొజిషన్ లేకపోవచ్చు, నో ప్రాబ్లం, బట్ యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఒక బాధ్యత ఉంది.
మూడవదిగా వాళ్ళు ప్రభు యొక్క శక్తిని పొందుకున్న వారని. దే రిసీవ్డ్ లార్డ్స్ పవర్, లార్డ్స్ బ్లెస్సింగ్. ప్రభు శక్తిని పొందుకున్న వారని. అంతేకాకుండా వాళ్ళు ఇతరులకు సహాయం చేశారు కనుక ప్రేమ కలిగిన వాళ్ళని. ఎక్కడో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆలోచించేశారు. మన స్థానిక సంఘస్థుల గురించే మనం ఆలోచించాం, కానీ ఎక్కడో ఉన్నటువంటి ఆ సంఘం గురించి. అసలు మేము ఇలా మారడానికి కారణం మా ప్రవక్తలు లేకపోతే మా అపోస్తులు ఇక్కడికి రావడానికి కారణం ఇట్స్ బికాస్ ఆఫ్ ద చర్చ్ అట్ జెరూసలేం. దే వర్ సో గ్రేట్ఫుల్ టు ద చర్చ్ అట్ జెరూసలేం. సువార్త వాళ్ళ ద్వారా మా దగ్గరికి వచ్చింది, యెరూషలేము ద్వారా మా దగ్గరికి సువార్త వచ్చింది. ఏదో ఒక రూపంలో దేవుడు అవసరం అనుకున్నప్పుడు దేవుని సమయంలో మనకు సువార్త తీసుకుని వస్తారు. ఇది యెరూషలేము యొక్క గొప్పతనం ఏంటి అని అనుకోలేదు. యెరూషలేమును గొప్ప చేశారని కాదు, యెరూషలేములో దేవాలయాన్ని గురించో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి అతిశయిస్తున్నారని కాదు, దాని యొక్క హిస్టారిసిటీని గురించి అతిశయిస్తున్నారని కాదు, దాన్ని పరిశుద్ధ భూమిగానే ఆరోపిస్తూ దాన్ని అలాగే నమ్ముతూ వాళ్ళు దాని గురించి ఏదో మాట్లాడుతున్నారని కాదు. They were rejoicing for the church at Jerusalem. దేవుని సంఘం, ఆ పట్టణములో దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. దేవుని స్తోత్రం. ఆయా పట్టణాల్లో దేవుడు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉంది అని చెప్పబడిన సందర్భ అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో చూడగలం. కాబట్టి పట్టణాల పట్ల, ప్రజల పట్ల దేవునికి ఒక ఉద్దేశం, సంకల్పం ఉంది అనే సంగతిని మనం గుర్తు చేసుకొని ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. దయచేసి ఈ సమయంలో తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. మీరు నాతో కలిసి ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీరు, నేను, మనమంతా దేవుని కుటుంబం కనుక ప్రార్థనలో మనది వసుదైక కుటుంబం అని కాదు, కానీ విశ్వాసముతో కూడుకున్నటువంటి ఐక్యతను బట్టి ఏర్పడిన కుటుంబం ఇది. విశ్వాస ఐక్య కుటుంబం. అది వసుదైక కుటుంబం అనే భావన బయట మత గ్రంథాల్లోని, కానీ ఇక్కడ విశ్వాసైక్య కుటుంబం మనది. దేవుని స్తోత్రం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలుముసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న మీ ప్రజల కొరకై మీకు వందనాలు. ఒక్కొక్కరిని మీరు పేరు పేరున మీరు దీవించండి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న మా ప్రియుల కొరకై మీకు వందనాలు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు మీ ప్రజలతో మాట్లాడుతున్నారు, అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మీ వాక్యంలో దాగి ఉన్నటువంటి రహస్యాలను మీరు మాకు బయలుపరుస్తున్నారు. మీ వాక్యంలో వారు ఇంతకుముందు అన్నడు గ్రహించినట్టుగా కొత్త కోణాల్లో వారిని మీరు విజిట్ చేస్తున్నారు, అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఇది మీ ప్రజల యొక్క దర్శన కాలం. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ యువర్ విజిటేషన్. ప్రభా, నీ ప్రజలు విజిటేషన్ని అనుభవిస్తున్నారు, ఇంకనూ అనుభవించాలి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియుల్లో అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్లు, బీపీలు, ఇటువంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన, గత వారంలో మా ప్రియ సహోదరి సిస్టర్ కల్పన మోజస్ గారికి ఇచ్చినటువంటి సుఖప్రసవం కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఉమ్మనీరు పోతూ, ఇబ్బంది పడుతూ, కాంప్లికేటెడ్గా ఉన్న పరిస్థితుల్లో కూడా మీ కార్యం జరిగించి ఇచ్చినట్టు చక్కటి బిడ్డ కొరకే మీకు వందనం చేస్తున్నాం. అదే కాకుండా మా ప్రియ సోదరి ఆత్మీయ కుమార్తె సోనీ కొరకు మేము ప్రార్థన చేశాం. మీరు ప్రార్థన ఆలకించారు. ఆ బిడ్డకి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనం చేస్తున్నాం. సోనీ లోకేష్ అనేటువంటి ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి. తాను క్యారింగ్లో ఉన్నారు కనుక ఆ బిడ్డకు సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. ఆ కుటుంబంలో మీ కార్యం జరిగించండి. ఇలా మాకు తెలియకుండా చాలామంది రకరకాల హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు. మానసిక సమస్యలు, ఆత్మీయ సమస్యలు, వీరందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా అని భక్తుడు పాడినట్లుగా, ప్రభువా, యేసు గాయములు స్వస్థపరచును. నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తావు. మేము దాన్ని గట్టిగా నమ్ముతున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా ప్రార్థించమని కోరిన వారి కొరకు, హాస్పిటల్లో ఉన్నవారి కొరకు, ఐసీయూలో ఉన్నవారి కొరకు, ఇక గ్యారంటీ లేదు, ఏమి చెప్పలేము పరిస్థితి అని డాక్టర్లు అంటున్న ఎవరి గురించి అయితే అంటున్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా జీవితాలు శాశ్వతం కాదు. ఈ లోకంలో మా మరణం ఎప్పుడో మాకు తెలియదు కనుక మేము మీద ఆధారపడుతున్నాం. మీరు మాకు మా మరణ దినములు బయలుపరచకపోయినప్పటికీ కూడా
ఎప్పుడు జరిగినా మా మరణం వరకు మేము నమ్మకంగా ఉండగలుగుతూ సాయం చేయండి. మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. అటు వాగ్దానముల కొరకే మీకు వందనం చేస్తూ, సార్వత్రిక సంఘము కొరకే మీకు వందనం చేస్తూ, నెల్లూరు పట్టణంలో సంఘముల కొరకు, సంఘముల ఐక్యత, సంఘాల్లో ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనం చేస్తున్నా. గలిబిలి చేసేటువంటి శక్తులన్నింటినీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ గద్దిస్తున్నాం ప్రభువా. ఈ కార్యము జరిగించి మేలు చేయమని మాతో మాట్లాడండి ప్రభువా. మీ మెల్లని చల్లని స్వరం విని ఆత్మీయంగా దీవించబడగలటో సాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. దాదాపు అదే కాలమందు చాలండి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ కింగ్ హెరోద్ incited persecution against the church, causing great harm to the believers. ఇదే సమయంలో రాజు అయినటువంటి హేరోదు, అనగా హేరోద్ అగ్రిప అని చెప్పబడినటువంటి ఆ రాజు, ఇన్సైటెడ్ పర్సిక్యూషన్ అనగా శ్రమను చేశాడు, శ్రమ కలుగ చేశాడు, శ్రమ పుట్టించాడు, శ్రమను పెంచాడు. అగైన్స్ట్ ద చర్చ్, సంఘానికి వ్యతిరేకంగా, సంఘాన్ని మనసులో పెట్టుకొని సంఘాన్ని సమూల నాశనం చేయాలని, సంఘము ఉనికి లేకుండా చేయాలని, కాజింగ్ గ్రేట్ హార్మ్ టు ద బిలీవర్స్, విశ్వాసులైన వారికి కీడును చేస్తున్నాడు. 9వ అధ్యాయంలో మనం గమనిస్తే కీడు చేయాలని తలపెట్టి వచ్చి దమస్కు మార్గంలో చిక్కుకుపోయిన పట్టబడినటువంటి సౌలు గురించి మనకు తెలుసు. ఇతను పట్టబడ్డాడని నేను అనడం లేదు. 9వ అధ్యాయంలో అతను పట్టబడ్డాడు, కానీ ఇతను మొత్తబడ్డాడు, ప్రభు చేత మొత్తబడ్డాడు. ఎవరు పట్టబడతారో ఎవరు మొత్తబడతారో మనకు తెలియదు. అదేంటండి, ఇది మరీ టూ మచ్ కదా. సౌలుకి ఇంకో ఛాన్స్ ఇచ్చారే, హేరోదుకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? హేరోదుకి అవకాశం ఇవ్వలేదని మనం అనడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, ఛాన్సెస్ ఇస్తున్నాడు, ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్లో కొన్నిసార్లు బ్యాట్స్మెన్ సరిగా నిలదొక్కోకుండా తొందరపాటుగా ఆడి లేదా ఫూలిష్నెస్గా ఆడి క్యాచ్లు ఇచ్చినప్పుడు ఆ క్యాచ్ మిస్ చేశారనుకోండి, అతనికి లైఫ్ వచ్చినట్టుగా చెప్తారు. సెకండ్ ఛాన్స్ లేదా ఒక ఛాన్స్, అది లైఫ్ లాంటిది. అలాంటి 1-2 లైఫ్లు దొరికాయి, లేదా ఒక లైఫ్ దొరికినా అతను పాతుకుపోయి ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక హాఫ్ సెంచరీ కొడతాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు మన జీవితంలో ఓ షార్ట్ లైఫ్లో దేవుడు లైఫ్ ఇచ్చినట్టుగా, లైఫ్ ఎక్స్టెండ్ చేసినటువంటి అనుభవాలు కూడా మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. వాడు శత్రువు క్యాచ్ మిస్ చేశాడు, శత్రువు చేతకి దొరకాల్సింది దొరికినట్టు దొరికాం, మనం జారిపోయాం. కాలు జారినట్టుగా అనిపించింది, కాలు జారలేదు, కానీ మనల్ని దేవుడు స్థిరమైన చోట బండ మీద నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందరిని హింసించడం మొదలుపెట్టాడు. సంఘానికి చెందిన అందరినీ కాదు, కొందరిని హింసించడం మొదలుపెట్టాడు. కొందరిని హింసించడం మొదలుపెట్టినప్పుడు హింసించబడని కొందరు ఉన్నారు. అనగా హింసించబడిన వారు, బడుతున్నవారు, బడని వారు ఉన్నారు. కానీ హింసించబడని వారు ఏం చేశారు అనేది తర్వాత వచనాల్లో రాయబడింది. నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి కూడా నేను చదువుతాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా. నౌ అబౌట్ దట్ టైం, ఆ సమయంలో, ఆ రోజుల్లో హేరోద్ ద కింగ్ బిగాన్ టు యూజ్ హిస్ పవర్ టు హార్మ్ సమ్ ఆఫ్ గ్యాదరింగ్ ఆఫ్ ది కాల్డ్ అవుట్ వన్స్, అనగా పిలువబడిన వారు అని చెప్పబడినటువంటి ఆ సమూహం, ఎక్లీషియా అని చెప్పబడినటువంటి ఆ సమూహానికి చెందినవారు, అనగా లోకము నుంచి వేరే వచ్చినటువంటి ఆ గ్రూప్, సెపరేటెడ్ గ్రూప్, ఆ గ్రూప్ని ఒక మైనారిటీ అయినటువంటి ఆ గ్రూప్, మైనారిటీ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు, కానీ మైనారిటీ అయినప్పటికీ మెజారిటీ అవుతుందేమోనని భయపడిపోయి, మైనారిటీ వలన సమస్య వస్తుందేమోనని భయపడి, మైనారిటీ వలన తన అధికార
కోల్పోయేటువంటి అధికారం కోల్పోయేటువంటి అవకాశం ఉందేమోనని అతను భయపడిపోయాడు. మైనారిటీని చూసి భయపడినటువంటి రోమా ప్రభుత్వపు అధికారి, రోమా ప్రభుత్వపు రాజు. ఓ చిన్న మైనారిటీ, దాంతో దేవుడు ఉన్నాడు, అది మైనారిటీగా లేదు, అది మెజారిటీగా ఉంది. దేవునితో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మైనారిటీ కాదు, మెజారిటీ. వెన్ యు ఆర్ విత్ గాడ్ యు ఆర్ నాట్ మైనారిటీ బట్ యు ఆర్ మెజారిటీ. మెజారిటీ అన్నట్టుగా నీ చేతిలో బలం ఉంటుంది. సృష్టికర్తే నీ పక్షంలో ఉన్నప్పుడు నీకు వ్యతిరేకమైన వాళ్ళు ఎంతమంది జత కూడినా కానీ, వాళ్ళు గ్యాదర్ అయినా కానీ, వాళ్ళు కలుసుకున్నా కానీ, కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా అధికారులు వాళ్ళందరూ కూడుకొని ఏం చేయగలరు? అభిషక్తునికి విరోధంగా ఆలోచనలు చేయగలరు, కానీ అభిషక్తుడిని చంపగలరు, కానీ అభిషక్తుడిని దేవుడు తిరిగి లేపగలడు. అభిషక్తుని యొక్క జీవానికి తాత్కాలికమైన అంతం పలకగలిగారు, కానీ అభిషక్తుని యొక్క పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసుల యొక్క పునరుత్థానాన్ని ఎవరు అడ్డుకోలేరు. లోపల దాగి ఉన్నటువంటి జీవాన్ని బట్టి మనల్ని ఎవరు అడ్డుకోలేరు. మనలో క్రీస్తు జీవం ఉంది. విత్తనములో ఉన్నటువంటి ఆ భౌతికమైనటువంటి జీవాన్ని బట్టి విత్తనంలోంచి వచ్చే మొలకను లేకపోతే ఎవరు అడ్డుకోలేరు. అది ఏదో ఒక రూపంగా బయటకు వచ్చేస్తుంది. మనలో ఉన్నటువంటి క్రీస్తు జీవాన్ని బట్టి మనం మరుగుగా ఉన్నట్టుగా ఉంటాం, కానీ ఒకరోజు మనం బహిరంగం అవుతాం. ప్రైవేట్గా ఉన్న మనం పాపులర్ అవుతామనే సంగతిని గుర్తు చేస్తున్నాం. అలాగనే పాపులారిటీ కోసం ప్రాకులాడాలని కాదు నా మాటలేక ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, నిలువనేరని పాతాళ ద్వారములు. ద గేట్స్ ఆఫ్ హెవెన్ దట్ కుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ ద చర్చ్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మనకు తెలిసిన వాక్య భాగమే. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘాన్ని, యేసు తన సంఘాన్ని కడతానని చెప్పాడు. పాతాళలోక ద్వారములు నేను చదువుతున్నాను. ఐ గివ్ యూ ద నేమ్ పీటర్, ఎ స్టోన్, అండ్ దిస్ రాక్ విల్ బి ద బెడ్ రాక్ ఫౌండేషన్ ఆన్ విచ్ ఐ బిల్డ్ మై చర్చ్, మై legislative assembly, and the power of death will not be able to overpower it. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేదంటే all the forces of the hell will never have the power to win victory over it. There is no power of darkness that can stop the advancing of the church that Jesus builds. The gates of hell. నరకము యొక్క, పాతాళ లోకము యొక్క ద్వారములు దేవుడు ఏర్పాటు చేసుకున్న, శేషంగా మిగుల్చుకున్నటువంటి సంఘం ఎదుట నిలవనేరవు. హల్లెలూయా, స్తోత్రం. నిలువనేరని పాతాళ ద్వారములు, నిలువనేరని ప్రభుత్వ ద్వారాలు, నిలువలేనటువంటి మత ద్వారాలు, నిలువనేరనటువంటి మనుష్య ద్వారాలు, నిలువనేరనటువంటి కులము, మతము, మత శాఖ యొక్క ద్వారాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా సంఘం ఉంది, దేవుని సంఘం ఉంది, మైనారిటీయే, కానీ మెజారిటీ వాళ్ళు ఈ మైనారిటీని తొక్కివేయాలని, అణిచివేయాలని, ఈ అల్పసంఖ్యాకులను అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మొదటి శతాబ్దం నుంచి 20వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఏ విధంగా పాతాళలోక ద్వారములు నిలవలేకపోయాయి దేవుని సంఘం ఎదుట. జరిగినటువంటి ఎట్టి సంగతులను బట్టి ఇలా చెప్పొచ్చు మనం. నిజమేనా ఇది? పాతాళలోక ద్వారములు నిలవలేదా? వాస్తవమే, నిలవలేదు, నిలిచే అవకాశం లేదు. పాతాళలోక ద్వారములు నిలవలేకపోయాయి పరలోక రాజ్య ద్వారముల ఎదుట. పరలోక రాజ్య ద్వారములు అంటే ప్రభు సంఘము యొక్క ద్వారముల ఎదుట. ప్రభు సంఘ ద్వారముల ఎదుట అంటే అది పరలోకపు గవిని, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. దాని ఎదుట పాతాళలోక ద్వారాలు ఉన్నప్పటికీ కూడా, పాతాళలోకం ఉన్నప్పటికీ కూడా, పాతాళలోకము పరలోకం ముందు లేకపోతే ప్రభు సంఘం ముందు పరాజయం పొందుతుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలను బట్టి పాతాళలోకం యొక్క పరాజయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
పాతాళం యొక్క ప్రభావాన్ని గురించి కాదు, పాతాళం యొక్క శక్తుల గురించి కాదు మనం మాట్లాడుకునేది. పాతాళలోకం యొక్క పరాజయం. పాతాళలోక పరాజయం అంటే అది పరలోకము యొక్క విజయము. ఇట్స్ అ విక్టరీ ఆఫ్ ద హెవెన్. ఇట్స్ అ విక్టరీ ఆఫ్ ద లార్డ్స్ చర్చ్ ఓవర్ ద హెల్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మొట్టమొదటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పాస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించెను. సరే, ఏదేమైనప్పటికీ తర్వాత వచనం, పేతురుని అక్కడ జైల్లో వేశారు. అతడు లేదా పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కోసం అతశో ప్రార్థన చేస్తుందని రాబడింది. కానీ 10వ వచనంలో ఏం జరిగింది? మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెలుసుకొనెను. ఏమైంది? వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కలిసి కొంత దూరం వెళ్ళారు, కానీ కొంత దూరం తర్వాత దేవదూత లేడు. దేవదూత అనేది వాస్తవం కాదు, వాస్తవమే. అతను అదృశ్యమైపోయాడు. రూపాంతరం కొండ మీద మోషే, ఏలియా అనేది వాళ్ళు తాత్కాలికంగా ఉన్నారు, వాళ్ళు అదృశ్యమైపోయారు. యేసు శాశ్వతంగా ఉన్నాడు. ఇక్కడ కూడా దూత శాశ్వతం కాదు, ఇక్కడ దేవుని సేవకుడు పేతురు మాత్రమే శాశ్వతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పు మరియు నపుంసకుడు వాళ్ళు విడిపోయారు, మళ్ళీ ఎన్నడూ కలుసుకోలేదు. ఒకవేళ మార్గ మధ్యలో వెళ్తూ ఎవరితను సడన్గా వచ్చాడు, ఎటువంటి పూర్వ పరిచయాలు లేవు, వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు, ఎక్కాడు, ఏదో చెప్పాడు, బాప్తిజం ఇచ్చేసాడు, అయిపోయింది. ఏంటిది? హౌ ఇట్ వాస్ హ్యాపెన్? ఎవరు అతను? ఒకవేళ నెక్స్ట్ టైం ఆ నపుంసకుడు దేవాలయం వచ్చినప్పుడు, ఏమంటే ఇక్కడ ఫిలిప్ అనే బ్రదర్ ఉండాలి ఎక్కడ అని ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. ఫిలిప్ అనే బ్రదర్ ఉన్నాడండి, ఆయనకి ఎంతమంది కుమార్తెలు ఏమన్నా తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు తెలీదు, నేను అడగలేదు. ఎందుకు అడుగుతున్నారు? గతసారి నేను యెరూషలేము దేవాలయం దర్శించడానికి వచ్చినప్పుడు నాకు యెషయా గ్రంథములోని వివరాలను ఆధారంగా చేసుకొని, యెషయా గ్రంథములోని మాటలను ఆధారంగా చేసుకొని యేసు ప్రభుని గురించిన సువార్త చెప్పి నాకు బాప్తిజం ఇచ్చాడండి, అతన్ని కలుసుకోవాలనుకుంటున్నాను అని అనొచ్చు. అది మళ్ళీ కలుద్దులేండి సార్, కలుసుకునే అవకాశం కల్పిస్తామని కూడా ఎవరైనా ఉన్నారు. అతను కలుసుకున్నాడో లేదో మరి మనది తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు యొక్క విడుదల, the deliverance of Peter denotes, or it says that the gates of the hell shall not prevail. పాతాళలోక ద్వారములు విజయము సాధించలేవు, ఓడిపోతాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే పేతురు యొక్క విడుదలను బట్టి. పేతురు విడిపించబడ్డం అసాధ్యం. స్టెఫను చంపబడ్డట్టు, యాకోబు చంపబడ్డట్టు పేతురు కూడా చంపబడతాడు. నెక్స్ట్ హిట్ లిస్ట్లో 3వదిగా మనోడి పేరే ఉంది, పేతురు పేరే ఉంది. కాబట్టి పేతురుని చంపేద్దాం అని వాళ్ళందరూ రోమీలు అనుకున్నారు. ఈ వార్త యూదులకు తెలిసేసరికి వాళ్ళకి చాలా హ్యాపీ అయింది. చంపేయాలి, స్టెఫను చచ్చాడు, యాకోబు చచ్చాడు, పేతురు సావాలి. ఆ మతస్థులు మార్గములో ఉన్న ప్రజల మరణం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మార్గములో ఉన్నవాళ్ళు మతస్థుల మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఒక వర్గమేమో మరొక వర్గం యొక్క మరణం కోసం ప్రార్థన చేస్తుంది, ఆశిస్తున్నారు. కానీ అవతల వర్గం యొక్క మారు మనసు కోసం ప్రార్థిస్తుంది. ఇతరుల మరణం కోసం మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థించాలి. రెండో విషయం 12వ అధ్యాయము 19వ వచనం. అతని కోసము వెతికినప్పుడు ఆ పేతురు కనబడనందున కావలి వారిని విచారించి ఎంక్వైరీ చేసి చంపాలి వాళ్ళని. చతుష్టయము అనగా 416 మంది రోమా సైనికుల ట్రూప్ని, ఆ బ్యాండ్ని చంపాలి వాళ్ళని. అతని పరిశోధనలో తేలిన విషయం వీళ్ళ వల్లే పేతురు తప్పించుకున్నాడని. అతను విడుదల కావడం వల్ల 16 మంది మరణం కావాల్సి వచ్చింది. పాతాళలోక ద్వారాలు దేవుని సేవకులకు
దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం నుంచి పంపబడినటువంటి సేవకునికి విరోధంగా పనిచేయవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయము 12వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏకమనిస్తూ రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవాలని వేడుకొండ్రి. అంత కలహాలు వచ్చాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెబ్బతింటున్న సందర్భం, అంత కలహాలు, కోల్డ్ వార్, ప్రచన్న యుద్ధము జరుగుతున్నటి సమయం. ఈ రోజులలాగా మరింత విభజనలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో విభేదాలు ఏర్పడ్డాయి. బయట ఉన్న వ్యవస్థను వీక్ చేయడానికి, బలహీనం చేయడానికి దైవ కార్యాలు జరుగుతున్నప్పుడు అవి వాటంతటే బలహీన పడిపోతూ దైవ కార్యాలను బట్టి అవి బలహీనమవుతున్నాయి. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం 23వ వచనం. అతడు దేవుణ్ణి మహిమపరచలేదు కాబట్టి, అనగా గ్లోరిఫై చేయలేదు, కీర్తించలేదు, స్తుతించలేదు కాబట్టి ప్రభు దూత పురుగులు పడి ప్రాణం విడిచి చచ్చిపోయాడు. స్తోత్రం. చరిత్రకారుడైన జోసెఫస్ చెప్పినట్టు మాట, 7 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఈ వ్యక్తి 50+లో 54వ ఏట అనుకుంటాను చరిత్రకారుడు చెప్పిన విషయం, అతను చనిపోయాడు. 54 ఇయర్స్కే చనిపోయాడు. 5 రోజులు కడుపు నొప్పితో బాధపడి అలా చనిపోయాడని ఇలా చరిత్రలో రాయబడింది. ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళడం లేదు, మనం ఆలోచిస్తున్న విషయాలు. పేతురు యొక్క విడుదల, రెండోది కావలి వారి యొక్క మరణం, మూడోది అంతఃకలహం, 4వది హేరోదు యొక్క మరణం. ఈ 4 విషయాలను బట్టి మనం 12వ అధ్యాయం నుంచి ఆలోచించాం. దేవుని సంఘం ఎదుట దుష్ట శక్తులు పనిచేయలేవు, గెలవలేవని. కాబట్టి దేవుని సంఘము యొక్క శక్తిని అర్థం చేసుకుందా. పవర్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం యొక్క శక్తి. ఆ సంఘములో అవయవముగా, సభ్యుడిగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.